ఫిక్స్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు శంకర్ గారి డాక్టర్ పెళ్ళి తీసుకుంటే కనుక ఫొటోసే అంటే మనకి మొత్తం టోటల్గా అంటే ఎంత గ్రాండ్గా జరిగిందని ఫొటోస్ చూస్తే అర్థమైంది. ఇప్పుడు అలాగే అల్లు అర్జున్ గారి కజిన్ అని మనం మాట్లాడుకున్నాం. సో అంటే ఎలా ఉంటుంది బడ్జెట్, ఎంత బడ్జెట్లో చేస్తుంటారు అంటే జనరల్గా మనకి తెలీదండి బడ్జెట్ గురించి నేను మాట్లాడడానికి కరెక్టో కాదో. బట్ నాకు యాజ్ అ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ నాకు చాలా ఎంజాయ్ చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ గారి డాటర్ వెడ్డింగ్లో మీకు ఎప్పుడు కూడా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మా ఎవరికి కూడా ఓ ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ గారి ఇంటికి వెళ్తున్నాం అనే ఫీలింగ్ అసలు ఎప్పుడు రానివ్వలేదు. ఆయన ఎలాగంటే నేను ఒక బ్రైడ్ తండ్రిని అలాగే ఉన్నారనమాట. సో ఈ వాజ్ మొత్తం ఫ్యామిలీ కూడా చాలా హంబుల్ యూనో. సో ఎక్కడ కూడా మేము ఫోటోగ్రఫర్స్ అన్న ఫీలింగ్ మాకు రానివ్వలేదు. ఒక ఫ్యామిలీలో పార్ట్ లాగే వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేశారనమాట. మాకు కూడా ఆయన ఎప్పుడు నేను డైరెక్టర్ని నేను చెప్పించేయాలన్నట్టు ఆయన మాతో ఎప్పుడు బిహేవ్ చేయకుండా నేను బ్రైడ్ ఫాదర్ మీకు నేనేం చేయాలో మీరు నాకు చెప్పండి అన్నట్టు ఆయన మా మాట విని ఇండియాస్ గ్రేట్ డైరెక్టర్ ని మీరు డైరెక్ట్ చేశారు. ఏదో ఆయన డైరెక్ట్ చేయనిచ్చారు. సో ఆయన ఎలా అంటే చాలా క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లాగానే ఉన్నారు అన్నమాట మా అందరితోటి. సో దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. అంటే బట్ కాకపోతే ఎవరికైనా ఎన్సియజం పాయింట్ అనేసరికి మూవీస్ ఉంటుంది యాక్చువల్గా. అంటే ఎలాంటి వాళ్ళైనా ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత రిచ్ అయినా ఏదైనా కానీ. బట్ మరి మీకు అనిపించి ఎప్పుడన్నా దాని గురించి ఏమైనా డిస్కస్ అంటే ఒకరోజు జస్ట్ వెళ్ళి గంటలో వచ్చేస్తే అది వేరు. బట్ ఏంటంటే ఇది ఒక 4-5 రోజులు జరిగే పెళ్ళిళ్ళు, వాళ్ళతో ట్రావెలింగ్, ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఉంటుంది కదా. సో ఓన్లీ వెడ్డింగ్ వరకు ఫోటోల వరకు ఉంటుందా, లేకపోతే అదర్ దెన్ టాపిక్స్ కూడా ఏమైనా మాట్లాడడానికి ఉండేదా, షేర్ చేసుకోవడానికి ఉండేదా? సో ఉంటాయండి చాలాసార్లు. అంటే చెప్పలేం, కొన్నిసార్లు ఆ ఆపర్చునిటీ ఉంటుంది మాట్లాడడానికి. బట్ డెఫినెట్లీ మోస్ట్ ఉంటుందన్నమాట. మేము లైక్ రీసెంట్గా ఒక వెడ్డింగ్లో కూడా నేను షూట్ చేసేటప్పుడు, ఐ డోంట్ వాంట్ టు టేక్ అ లాట్ ఆఫ్ నేమ్స్, వెడ్డింగ్లో షూట్ చేసేటప్పుడు నాకు అసలు వాళ్ళు ఏం చేస్తారో ఏంటి అని తెలీదు. నాకు పెళ్లి షూట్ చేస్తున్నాను, పెళ్లి కొడుకుతో మాట్లాడుతున్నాను నేను, నా వరకు నాకు అంతే. సో మాట్లాడుతూ వీ గాట్ టాకింగ్ చాలా విషయాల గురించి. ఓ సినిమాలో ఇక్కడ ఇది చేద్దాం అనుకుంటున్నా, అక్కడ ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ ఇది. సో ఏదో ఒక ఫోటోగ్రఫర్ క్లయింట్ లాగా కాకుండా, నేను చెప్పాను కదా వెళ్ళింది ఫోటోగ్రఫర్గా, బట్ బయటకు వచ్చేసరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో దే ఆర్ ఆల్వేస్ వెరీ ఇన్వైటింగ్. ఒక కాన్వర్సేషన్ నిజంగా జెన్యున్గా ఏదో మాట్లాడాలనుకున్నప్పుడు ఓ నువ్వు ఫోటోగ్రఫర్ కదా అన్నట్టు చూడకుండా దే వెరీ ఇన్వైటింగ్గా మాట్లాడుతూ ఆ రెస్పెక్ట్ అనేది ఇస్తారు. అంటే నేను శంకర్ గారిది ఎందుకు అడుగుతుందంటే బేసిక్గా ఏంటంటే ఆయన ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాటోగ్రాఫర్స్తో వర్క్ చేశారు, నెంబర్ 1 సినిమాటోగ్రాఫర్స్ తోటి. సో అలాంటి వ్యక్తి ఏంటంటే ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఆయన సాంగ్స్ కానీ ఇదంతా కూడా డిఫరెంట్గా ఉండేవి. సో అంటే అలాంటి అంత టెక్నికల్గా గ్రాండ్గా ఉన్న వ్యక్తి కదా, మీకు ఏమైనా ఎలాంటి సజెషన్స్ అన్ని ఇచ్చారా, లేదా పలానా ఆ సాంగ్ ఇస్తున్నా అంటే మీకు కూడా అనిపిస్తుంది కదా, ఎంతసియాజం ఉంటుంది కదా, అది ఎలా తీసారు ఇది తెలుసుకుందాం, లేకపోతే ఇది జరిగేటప్పుడు ఏదో ఉంటుంది కదా, అలాంటి కన్వర్సేషన్స్ ఏమైనా జరిగినాయి ఆయనతో అనేది నా అస్సలు లేదండి. అదే ఆయన అసలు మమ్మల్ని ఎక్కడ కూడా మీరు ఇది చేయండి అది చేయండి అని అసలు ఎక్కడ ఏం చెప్పకుండా, ఇన్ఫ్యాక్ట్ నిజంగానే ఒక బ్రైడ్ ఫాదర్ లాగానే ఉన్నారు అనమాట ఆయన, ఒక డైరెక్టర్గా కాకుండా. బట్ దట్స్ రైట్ కదా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో యూ షుడ్ బి అ ఫ్యామిలీ. సో మాతో ఎప్పుడు కూడా ఇలా చేయండి అలా చేయండి అసలు ఏం చెప్పలేదు స్టార్టింగ్ నుంచి. హీ వాజ్ యాక్చువల్లీ వెరీ లవింగ్. మేము ఏమన్నా ఫొటోస్ చూపించినప్పుడు కూడా ఆయన మాకంటే ఎక్కువ ఆయన ఎక్సైట్ అయిపోయి, సో హీ వాజ్ వెరీ లవ్లీ అనమాట. అలాంటి టెక్నికల్గా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడలా మాతో. ఎందుకంటే ఆయన అప్పటి వరకు ఆయన హీరోలను చూసి వాళ్ళని ఎగ్జైట్ చేసేవాడు. ఫస్ట్ టైం మీరు చూసేసరికి ఆయన ఎగ్జైట్ అయ్యారు.